హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రెజెంట్ రీసెంట్‌గా సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి సంఘటన మీద గాని, అదేవిధంగా ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్ చేసిన 'దంగల్' మూవీ మీద 'పుష్ప' కన్నేసిందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనతో మాట్లాడటానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినీ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రెజెంట్ సైఫ్ అలీ ఖాన్ మీద ఇండియాలో టాప్ యాక్టర్ ఆయన. ఆయన మీద ఇంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పటికి కూడా ఇటువంటి దాడి జరిగింది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? దీని వెనకాల పెద్ద ఏదో కుట్ర ఉందని అనిపిస్తుందమ్మా నాకు. 3 యాంగిల్స్ కనపడుతున్నాయి. ఇది ఏది అనేది ఇన్వెస్టిగేషన్‌లో గాని తెలియదు. ఎందుకంటే అతను 7:30 తర్వాత ఇంట్లో సెక్యూరిటీలో నుంచి కెమెరాలో కనపడింది ఎవరు ఎళ్ళలేదు. 7:30 కాకపోతే అతను 2:30కే అంటే ఆల్రెడీ 2:30కే అతను అక్కడ దాక్కున్నాడు ఎక్కడో వెళ్ళిపోయి. ముందే వెళ్ళిపోయాడు. ముందే అతను వెళ్ళిపోయి సెక్యూరిటీ దాటుకుని అక్కడ సీక్రెట్‌గా దాక్కున్నాడంటే ఎవరు లోకల్‌గా అక్కడ లోకల్ సెక్యూరిటీ వాళ్ళు అతనికి సహాయపడ్డారా? ఇప్పుడు అయన్నీ ఎట్లా అంటే ఆ కార్డ్ పెడితే గాని ఓపెన్ అవ్వదు. అది పగలగొట్టాలంటే కూడా బీభత్సమైన సౌండ్ వస్తది. అవును. సో, అలా కాకుండా అతను కార్డ్ పెట్టి ఓపెన్ చేసి కార్డ్ ఎట్లా అందింది అతనికి? కార్డ్ ఎవరైనా ఓపెన్ చేసి ఇచ్చి సహాయపడ్డారా? ఈ అనేక క్వెషన్‌లు. ఎట్లా 2:30కి వెళ్ళిపోయాడు? 3:30కి ప్రొఫెషనలా అంటే ప్రొఫెషనల్ కాదో తెలుస్తది. ఎందుకంటే ప్రొఫెషనల్ అయితే మొహాన్ని ముసుగేసుకుంటాడు ఎవడైనా. అవును. వీడు మొహం క్లీన్‌గా కనపడతాంది సీసీ కెమెరాలో. అవును. సో, ఓపెన్‌గా వచ్చాడు. సో, ప్రొఫెషనల్ కాదు. ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అక్కడ ఫంక్షన్ జరిగింది ఆ రోజు. ఆ ఫంక్షన్ మీద వ్యామోహంలో ఏదో ఇక్కడ అయ్యున్నాయి అన్నీ మనం దోచుకెళ్ళొచ్చు అనుకుని పడ్డాడా? ఇయన్నీ అదొక కోణం. ఇంకో కోణం బిష్నోయ్. అవును. బిష్నోయ్ ఇవాళ ఆహ్, సి తా బాలీవుడ్ సినిమాని తన యొక్క గ్రిప్‌లోకి తెచ్చుకోవాలి అనే తాపత్రయంలో ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం లాగా దావూద్ ఇబ్రహీం ఒకనాడు ఒక టైంలో బాలీవుడ్‌ని తన చేతుల్లో పెట్టుకున్నాడు. తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అవును. సో, అట్లాగూ తను కూడా ఈ గుప్పెట్లో పెట్టుకోవాలి అని తాపత్రయం. ఎందుకంటే సల్మాన్ ఖాన్‌కి వార్నింగ్ ఇచ్చాడు. అవును. సల్మాన్ ఖాన్ జగన్ చంపిన విషయంలో సల్మాన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. సో, వీళ్ళిద్దరూ ఉన్నారు. సో, ఆ కసి మీద పెట్టుకుంటున్నాడా? ఆ కసి మీద చేస్తున్నాడా? అదొక యాంగిల్. లేదు అసలు దావూద్ ఇబ్రహీం స్టైల్‌లో మొత్తం ఇంకోటి హిందూ మతం. ఇతను హిందూ దేవుళ్ళని ఖాన్‌లందరూ హిందూ దేవుళ్ళని విమర్శిస్తున్నారు. హిందూ దేవుళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు. హిందువుల్ని కించపరుస్తున్నారు. కనుక వీళ్ళని దెబ్బ కొట్టాలి అని అంటా ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహ్, చేశారా? ఇప్పుడు బిష్నోయ్ చేస్తే వాళ్ళ స్టైల్ ఎట్లా అంటే బిష్నోయిలు ఈ కత్తులు, బ్లేడ్లు కావు. అవును. కత్తి కూడా ఏది చిన్న ఈ కత్తి కోడి కత్తి కూడా కాదది. చిన్న బ్లేడ్ అవును సార్. లాంటిది. ఆ కత్తిని వాడాడు అతను. అది దిగిపోయింది లోపల వెన్నెముకలో ది దూరిపోయింది. సో, అతను వాళ్ళంతా గన్నులే. అవును. విస్రాయ్ గ్రూప్ అంటే గన్నులు ప్లస్ అయిపోగానే మేమే చేసామని అనౌన్స్ చేస్తారు. అవును సార్. అలాంటి బాబుతు అది. అలాంటిది ఏమీ రాలేదు. సో, ఇది బిష్నాయ్ చేశాడా? లేతే మత రాజకీయాల మీద దేవుళ్ళని ఈ సల్మాన్ ఖాన్ కాదు గానీ, ఈ వీళ్ళున్నారు కదా! ఇద్దరు మిగతా అమీర్ ఖాన్‌లును, షారుఖ్ ఖాన్. షారూఖ్ ఖాన్‌లు వీళ్ళు హిందూ దేవుళ్ళని విమర్శించడం వాళ్ళ సినిమాల్లో ఈ కసి పెట్టుకుని ఈ ఖాన్ల మీద ఒక పగ అవును సార్. అలాగూ ఏర్పడిన మత మీద విద్వేషాలతో ఏర్పడిందా? లేతే విష్ణు యొక్క సామ్రాజ్య విస్తరణ కోసం ఒక పట్టు బిగించటం కోసం చేశాడా? లేదు అది కేవలం ఒక బర్బరీ ఏదో ఆ సందర్భాన్ని బట్టి ఏదో కుదురుద్దని ఒక తొందరపడి ఒక ఎవడో చేశాడా? ఇయన్నీ తేలాల్సి ఉన్నాయి. కానీ ఏమైనా దురదృష్టకరం అంత పెద్ద సెక్యూరిటీ బాధరా అవును అనేది సార్. పెద్ద హైయెస్ట్ రిచ్ పీపుల్ సినిమా వాళ్ళేంటి, సెలబ్రిటీలు బయట మిగతా సొసైటీలో డబ్బున్న వాళ్ళందరూ ఉండే ప్లేస్ అది. ఆ ప్లేసులు, ఆ బాంద్రాలు అలాంటి ప్లేసులో ఇలా జరిగిందంటే ఇక ఎవరికి సేఫ్టీ ఎక్కడ? అవును సార్. బాంబే సేఫ్టీనేనా? బాంబే సేఫ్ ప్లేస్ టు లివేనా ఇవాళ? ఎందుకంటే బాంబే రిచెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. ఎకనామికల్ సిటీ అది. అవును. ఇండియాలోనే పెద్ద డబ్బున్న సిటీ అది. మహామహులు ఉన్నారక్కడ. ఆ సిటీ గతంలో ఆహ్, ఈయన మీద జరిగింది. అంబానీ మీద జరిగింది. అంబానీ మీద అటెంప్ట్ జరిగింది. అమితాబ్ బచ్చన్ ఇంట్లో చోరీలు జరిగినియి. కరీనా కపూర్ ఇంట్లో జరిగినియి. ఇయన్నీ చిన్న చోరీలు జరుగుతున్నాయి. అటెంప్ట్‌లు బయట నుంచి జరిగినియి. ఇది లోపలికే వచ్చేసాడు. అవును. బెడ్‌రూమ్‌లోకి వచ్చేసాడు. ఏమన్నా అతను ఆ కత్తిపోటుల్లో కడుపులోనూ ఎన్నెముక కుదిరింది గానీ, అదే మొహానికి అయ్యుంటే, అవును. మొహానికి ఏదైనా గీత పడిపోయుంటే, సైఫ్ అలీ ఖాన్ జీవితం మొత్తం కెరీర్ మొత్తం పోయేది కదా! పోయేది. సో, ఈ ప్రభుత్వాలు కూడా
ఏదో ఆలోచించాలి ఖచ్చితంగా. సెక్యూరిటీ వాళ్ళకి వా డబ్బున్న వాళ్ళకి ఆలోచించాలా, వాళ్ళు చూసుకోవాలంటే కాదు. డబ్బున్న వాళ్ళంటే సెలబ్రిటీలు అంటే మనం తక్కువ చేయకూడదు. అవును. ఎందుకంటే సెలబ్రిటీలు వాళ్ళు హైయెస్ట్ ట్యాక్సులు కడుతున్నారు. అవును. బీభత్సమైన ట్యాక్సులు కట్టబట్టి ఆ ట్యాక్స్ డబ్బులే ఇవాళ మనకు రోడ్లైనా ఇంకోటైనా ట్యాక్స్ డబ్బులే కదా. అవును. సో వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. వాళ్ళని తీసి పారేయటానికి లేదు. అవును సార్. సెలబ్రిటీ అయితే ఏంటి అని అంటాం కాదు. సెలబ్రిటీ అయితే అంటే వాళ్ళు ఎంతో డబ్బు ప్రభుత్వానికి కడుతున్నారు. ట్యాక్సులు కట్టి కష్టపడేస్తారు. ఆ ట్యాక్స్ ప్రజలకు ఉపయోగపడతారు. కనుక వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళ మీద జాగ్రత్త, వాళ్ళ బాధ్యత కూడా ప్రజలకు గవర్నమెంట్‌కి ఉండాలి. ఇంకో కోణం ఏంటంటే సార్, యాక్చువల్లీ అతను ఫస్ట్ రెక్కి నిర్వహించింది 'షారుఖ్ ఖాన్' ఇంటి మీద. హ్మ్. అది మిస్‌ఫైర్ అయ్యి అటెళ్ళకుండా ఇటొచ్చాడు అని అంటున్నారు. ఇది ఇంకో కోణం ఈరోజు ఇది ఇన్వెస్టిగేషన్‌లో అప్డేటు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో మాట ఈరోజు వచ్చింది. ఇదొచ్చింది సార్. అది ఎక్కడ మరి వాడు అలాంటి ప్రొఫెషనల్‌గా కనపడట్లా. ఓకే. ఇది ఊళ్ళో ఊహాగానం అనిపిస్తది. ఎందుకంటే వాడు అలాంటి రెక్కించేసిన వాడైతే అక్కడికెళ్తాడు కదా! ఈ 2:30కి ఇక్కడెందుకొస్తాడు? హ్మ్. ప్లస్ అసలు మొహం దాచుకుంటాడు కదా ఆడు. అవును సార్. ఓపెన్‌గా కనపడతాది మొహం వాడికి. ఆ కేరేజాట్‌గానే ఉన్నాడు. అవును. మొహం అంతా చూపించుకుంటూనే ఉన్నాడు. చూస్తున్నాం. అందుకనే బిష్నాయక్ బిష్నాయక్ గ్రూపే అది కేరేజాట్ పీక్కోండి మేము చేస్తాం అనే బాపతలో ఉంటారు. వాళ్ళు మొహాలు చూపిస్తారు. ఈ దాడి జరుగుతుంది గానీ కాన్ల మీదే జరుగుతుంది. మనం గమనించామంటే లాస్ట్ మీరన్నట్టు ఓన్లీ హ్మ్. కాన్ల మీదే కాళ్ళ మీద జరుగుతుంది. జరుగుతుంది. అంటే అమితాబ్ బచ్చన్ మీద జరిగింది, అంబానీ మీద జరిగినియి జరుగుతున్నాయిలే. కానీ ఖాన్‌ల మీద జరగటం మీద ఇప్పుడు ఈ మతపు రంగు వస్తాంది. అవును సార్. ఈ హిందూ, ఖాన్‌లు హిందువుల్ని ముస్లిమ్స్ విమర్శిస్తున్నారు, హిందువుల్ని అవును. కించపరుస్తున్నారు, హిందూ సెంటిమెంట్స్‌ని అసహ్యంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. కనుక అనేది ఒకటి కనపడతాంది. అవును సార్. బట్ అయితే జరగటం అనేది అందరి మీద జరిగింది. అమితాబ్ బచ్చన్ ఖాన్ కాదు. అంబానీ ఖాన్ కాదు కాదు. కదా! అవునవును. ఇయన్నీ ఉన్నాయి. లాజికల్‌గా కాతే ఆ కోణం కూడా ఉందా అనేది ఒక ప్రశ్న. దానిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయితే గాని తెలీదు. నెక్స్ట్ మన టాలీవుడ్‌లో చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే మొన్న 'అల్లు అర్జున్‌ని' మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చి పరామర్శించారు. హ్మ్. అలాంటిది అంత టాప్ యాక్టర్ జరిగితే ఇప్పటికి గూడా, ఈ నిమిషానికి గూడా మన టాలీవుడ్‌లో ఒక 'చిరంజీవి', 'ఎన్టీఆర్' తప్పితే బాలీవుడ్డోళ్ళు గాని, టాలీవుడ్ ఎవరు కూడా స్పందించలేదు అట్‌లీస్ట్. ఎందువల్లంటారు సార్? ఎందుకు అర్జున్‌కైతే ఎంతమంది స్పందించారు బాలీవుడ్ నుంచి? బాలీవుడ్‌లో ఎవరు స్పందించారు? స్పందించలేదు. వాళ్ళు మరి తక్కువే. మరి మన బాలీవుడ్‌లో టాలీవుడ్‌లో యూనిటీ ఈ బాలీవుడ్‌లో లేదంటారా? కాదు. బాలీవుడ్‌లో జరిగింది బాలీవుడ్ వాళ్ళు స్పందిస్తారమ్మా. ఓకే. ఇక్కడ హాలీవుడ్‌లో జరిగితే ఇక్కడ టాలీవుడ్‌లో జరిగితే వాళ్ళేమైనా స్పందించారా? లేదు. లేదు. లేదుగా. అవును. సో, దాన్ని వాళ్ళు స్పందించలేదని వాళ్ళు నిందిస్తామా? అవును. కాదు. నిందించాం. ఇక్కడిది ఇక్కడ మనం, అక్కడిదక్కడ వాళ్ళు. ఓకే. అది లాజిక్ కూడా కరెక్ట్ కాదు. ఓకే. స్పందించలేదు అనే పాయింట్ కూడా ఎందుకు వాళ్ళ ఇప్పుడు మనాళ్ళు ఎళ్ళాలంటే అక్కడ ఐసీయూలో ఉన్నాడు. అవును. చనిపోయాడనుకో అది వేరు. అవునులెండి సార్. చనిపోతే అయ్యో! మన కో స్టార్ మనందరికి మన సినిమాలో కూడా యాక్ట్ చేసినోడు. సైఫ్ అలీ ఖాన్ తెలుగు సినిమాలో కూడా యాక్ట్ అవును. చేశాడు. 'దేవరా'లో మెయిన్ విలన్. 'దేవరా'లో ఉన్నాడు. 'ఆదిపురుషులో' ఉన్నాడు. ఉన్నాడు. కనుక ఆ ఆలోచన వేరు. ఓకే. బట్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఐసీయూలో ఉన్నాడు ఆపరేషను. ఇప్పుడు వెళ్లి హడావిడి చేసి హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ప్లస్ అమ్మాయి కరీనా కపూర్ కూడా చెప్తాంది. మమ్మల్ని వదిలేయండి కొంచెం మాకు స్పేస్ ఇవ్వండి. అంటే అట్‌లీస్ట్ ట్విట్టర్‌లో గూడా ఎవరు స్పందించలేదు. వీళ్ళిద్దరు తప్పితే అన్నట్టుగా ఆ! ఒక ఫె విమర్శ వినిపిస్తుంది విమర్శ సార్. చేయటానికి ఏముందిలే గాని, తాడు హ్మ్. బొంగరం లేనోడు ఏదో విమర్శ చేస్తా ఉంటారు. ఓకే. ట్విట్టర్‌లో కూడా ఎందుకు చేయాలి? ఆ సా పూర్తిగా వివరాలు తెలియకుండా ఏదో తొందరపడి పుసుకుని వీళ్ళకి పని పాటలేదు కనుక ఏదో ట్విట్టర్‌లో వాగుతా ఉంటారు. అవును. అందుకని వీళ్ళు కూడా వాగుతారా ఏంటి? ఓకే. ఏం జరిగింది? ఏమి తెలుసుకొని పరిపూర్ణంగా మాట్లాడతారు తప్పితే, ఈలోపల ఫోన్‌లో మాట్లాడతారు. ఫోన్‌లో ఏమైందని కనుక్కుంటారు. ఓకే. అయన్నీ జరుగుతాయి. పబ్లిక్‌గా ట్విట్టర్‌లో చేయాల్సిందంటే అన్ని విషయాలు తెలిసేలా చేస్తారు.